నగరంలోని బిర్లా కాంపౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంక్వేర్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామ పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్వయంగా పరికరాలపై సాధన చేసి జిమ్ నిర్వాహకులను ప్రోత్సహించారు. అనంతరం జిమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకుడు సోయబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరంలో యువతను ఫిట్నెస్ వైపు ప్రోత్సహించేందుకు వీలుగా ఆధునిక వ్యాయామ పరికరాలతో జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తాము రోజు వారి కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు శారీరక వ్యాయామానికి సమయం కేటాయించాలని, అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉండి మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారని తెలిపారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు వ్యాయామానికి సమయం కేటాయిస్తానని వెల్లడించారు. ముఖ్యంగా యువత మత్తు, మాదక పదార్థాలకు దూరంగా ఉంటూ ఇలా ఫిట్నెస్ సెంటర్లలో సాధన చేయటం ద్వారా ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించినప్పుడు అప్పటి వరకు ఉత్సాహంగా ఉంటారని, తర్వాత కుటుంబపరంగా, వ్యక్తిగతంగా పతనమవుతారని ఈ విషయం యువత గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం జిమ్ నిర్వాహకుడు సోయబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. షోయబ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ లైన్లో ఫిట్నెస్ లైన్లో రావడము, ఒక జిమ్ మంచి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఎస్పెషలీ ఆయన అడిగిన యూత్కి వాట్ ఈస్ అ మెసేజ్ దట్ యూ షుడ్ గివ్ అని. సో నేను ఎంత బిజీ ఉన్నా, ఏమన్నా ఉన్నాయండి, యూ హ్యావ్ టు గివ్ టైమ్ 45 minutes to 1 hour టు యువర్ బాడీ. నాకు ఎంత కష్టం ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, డైలీ మినిమం 5 days ఇన్ ఎ వీక్ నేను జిమ్ ఖచ్చితంగా వెళ్తా. ఎందుకంటే ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఫిట్, యువర్ బ్రెయిన్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఒక 100 times బెటర్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, షార్ప్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ ఇట్లాంటివన్నిటికీ అలవాటు పడకుండా, ఎందుకంటే ఆ మినిట్లో యూ విల్ బీ ఫ్లయింగ్ హై, బట్ అది అలవాటు అయితే యూ విల్ డెస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ, యువర్ సెల్ఫ్ అండ్ ఏం లైఫ్ అనేది ఉండదు. సో ప్లీజ్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఎనీ డ్రగ్స్ కానీ ఇట్లాంటివి, మందు అలవాట్లు కానీ, ఇవన్నీ నాట్ హెల్తీ. సో హెల్తీ ఫుడ్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ మంచి బ్రాండ్ ఇవి పెట్టడం జరిగింది. ఐ హోప్ దిస్ జిమ్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఆల్ ది బెస్ట్. వార్మ్ఫుల్ వెల్కమ్ టు బెస్ట్ ఫిట్ కల్ట్ ఫిట్. నేను కోరుతున్న ఈ జిమ్ సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్. ఇది మా హస్బెండ్ డ్రీమ్ మాత్రమే కాదు, తన హార్డ్ వర్క్. ప్లీజ్ సపోర్టర్స్. మీరు ఈ జిమ్కి పైకి తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ సార్, బికాజ్ ప్రతి సెలూన్ మేము సార్తోనే ఓపెన్ చేయించాము. దిస్ ఈజ్ హిస్ డ్రీమ్. ఇనాగ్రేషన్, చీప్ అండ్ బెస్ట్, ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, ఎవ్రీథింగ్. థర్డ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసాం రీసెంట్లీ. బట్ ఈ జిమ్ ఓపెన్ చేయడం వల్ల మేము కొంచెం డిలే చేసాము. లాస్ట్ 1 month నుంచి సార్ కోసం ఇట్స్ బిన్ పాసింగ్ అవే. హిజ్ చైల్డ్హుడ్ డ్రీమ్ దిస్ షుడ్ బి ఓపెన్. యాక్చువల్లీ జిమ్ ఓపెన్ చేయాలి, నా డ్రీమ్ అనేసి. దెర్ వాజ్ వన్ స్టేజ్ వెన్ హీ గెట్ ఫాల్ డౌన్, బట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, ప్రతి ఒక్కరూ తనకి సపోర్ట్ చేశాము. టుడే హీ స్టాండింగ్ హియర్. ఎవ్రీ సర్స్, పెద్ద వాళ్ళు, డాక్టర్స్ కానీ ప్రతి వాళ్ళు షోయబ్ అని కర్నూలంతా అంటూ ఉంటారు. I want my brother to be get on and his family. He got his daughter Shifa Mariam. కూతురు పుడితే మంచిది అంటారు. మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు తను ఇక్కడ ఉన్నాడు. ప్లీజ్ ఎవ్రీవన్, కర్నూలు అంతా ఈ జిమ్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలు నగరానికి చెందిన 2 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అందజేశారు. కప్పల్ నగర్కు చెందిన లక్ష్మీ కారుణ్యకు 2 లక్షలు, కల్లా వీధికి చెందిన షేక్ చాంద్ బాషాకు 1,18,800 రూపాయల చెక్కును అందించారు. ఆపద సమయంలో సహాయం చేసినందుకు మంత్రి టీజీ భరత్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఎస్టీబీసీ కళాశాల మైదాన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, తెలుగుదేశం పార్టీకి చెందిన బిఏ ప్రసాదరావు, సరళమ్మతో పాటు నగరానికి చెందిన క్రైస్తవ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్తో పాటు మిగతా ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఎంతో పేరొందిన ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని ఆక్రమణకు గురి కాకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ వైఖరిని వెల్లడించాలని కోరారు. కర్నూలు నగరంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల సమావేశాలకు, విద్యార్థులు క్రీడలు ఆడేందుకు, అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఉన్న ఒకే ఒక్క మైదానం ఎస్టీబీసీ కళాశాల మైదానమని, దీనిని కొందరు ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరాలని తెలిపారు. గతంలో తాను, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదువుకున్న సందర్భంలో ఎస్టీబీసీ కళాశాలలో ఆక్రమ నిర్మాణం జరిగితే విద్యార్థులు అందరూ వచ్చి దానిని తొలగించారని, అందులో తాము కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అంగీకరించారని, అలాంటి వాటిని ఆయన వ్యతిరేకమని అన్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన పేదవారికి సేవ చేసేందుకు వినియోగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో వక్ఫ్ కాంప్లెక్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన పేదవారిని ఆదుకునేందుకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఎస్టీబీసీ కళాశాల మైదానం ఆక్రమణకు గురి కాకుండా ఎలాంటి కార్యక్రమాలకైనా సిద్ధమని ప్రకటించారు. మన గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఆయన ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఎక్కడైనా కర్నూలులో మేము చేయనీయం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అట్లాంటి విషయంలో మళ్ళీ ఇక్కడ చూస్తే ఈరోజు ఇంకా కొంచెం మెటీరియల్ ఇక్కడ ఉంది, అది కూడా తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రి గారితో కూడా మేము చర్చించడం జరిగింది. ఇక్కడ మన సార్ ఉన్నారు, మన పాస్టర్ గారు, మన టీడీపీ తరపు నుంచి మేడం ఉన్నారు, అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నాము. ఆయన కూడా ఒకటే చెప్పారు, మీరు ఖచ్చితంగా దీన్ని కర్నూలులో ఎటువంటి పరిస్థితుల్లో జరగనివ్వమని చెప్పి కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. చాలా సంతోషం, ఇక్కడ అందరూ కలిశారు. ఒక పెద్ద మనిషి చెప్పారు, ఇలాంటి విషయంలో అందరు కలిసడం ఇంకా బాగుంది, అంతవరకు మనం ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు ఇట్లాంటి జరిగినందుకన్నా కలిసినామని చెప్పి మీరు ఎప్పుడు కలిసి ఉండాలా, మీకు ఐక్యత నేను సమర్థిస్తూ మీరందరు కలిసి ఉండి మన క్రిస్టియన్ సమాజానికి ఇంకా మంచిగా జరగాల, మైనార్టీస్కి అందరికీ బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాడు మన కర్నూలు నగరంలో ఈ నడిబొడ్డున బాప్టిస్ట్ మిషన్కు సంబంధించినటువంటి ఎస్టీబీసీ కళాశాల మైదానం చాలా విచారించదగ్గ విషయం. ఎవరో క్రైస్తవేతరులు ఆక్రమించుకున్నారు, క్రైస్తవేతరులు దీన్ని అన్యాక్రాంతం చేసుకున్నారు అనే దానికంటే క్రైస్తవ్యంలోనే ఒక సేవకుడు దీన్ని రీతిగా చేయడం అనేది చాలా విచారకరం, చింతకరమైనటువంటి చింతించదగ్గ విషయం ఇది. సో మరొక మారు ఈ ఎస్టీబీసీ కళాశాల మైదానం గ్రౌండ్ యాజమాన్యానికి, అంత మాత్రం కాకుండా ఈ గ్రౌండ్లో అన్యాక్రాంతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి దైవ సేవకులు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి దైవ సేవకులు ఆయన రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు. ఈనాడు మా కర్నూలు నగరంలోని మా బాప్టిస్ట్ ప్రాపర్టీలో వారు ఈ రీతిగా చేయడం అన్నది చాలా దుఃఖకరం. వారు ఆరాధనలు జరిగినంత కాలం మేము ఏనాడు కూడా వారికి అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే రాత్రికి రాత్రి వారు ఈ విధమైనటువంటి దురాక్రమణకు వారు సిద్ధపడ్డారో మా మనోభావాలు వారు దెబ్బతీశారు. సో ఐ రిక్వెస్ట్ రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బాప్టిస్ట్ పీపుల్ అండ్ కర్నూలియన్స్, ఐ రిక్వెస్ట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సో కైండ్లీ vacate the place and take all your materials and make it a plain our ground. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు మంచి సేవ చేస్తున్నారు, కానీ ఈ విధమైనటువంటి కార్యం చేయడం అనేది చాలా బాధాకరం, దుఃఖకరం. గత 10 రోజులుగా ఎస్టీబీసీ గ్రౌండ్లో ప్రార్థనా కార్యక్రమం కోసమై పర్మనెంట్ స్థలం వేసుకొని ఆక్రమించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని క్రైస్తవ పెద్దలు ఎంతగానో పోరాడుతున్నారు, శ్రమ పడుతున్నారు. అయితే మా యొక్క
మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ సార్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా స్పందించి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మరి తెలియజేస్తూ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలని ఆదేశించడం జరిగింది. సతీష్ కుమార్ గారు ఇక్కడ 3 సంవత్సరాలకు పైగా ఇక్కడ ప్రార్థనలు జరిగించుకుంటున్నారు. ఇది సంఘాలకు ఎంత నష్టం జరిగించినా ఏనాడు వారిని వ్యతిరేకించలేదు, ఏనాడు వారి మీద నిరసనలు కానీ ఇలాంటి ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ ఏనాడు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ స్థలంలో వారు స్థిరమైన శాశ్వతమైన నిర్మాణాలకు పూనుకున్నందువల్ల ఇది క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంది. అలాగే ఈ గ్రౌండ్ అన్ని మతాలకు అన్ని సందర్భాలకు మిగిలి ఉన్న ఒకే ఒక్క స్థలం. ఇది అందరిది, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, యావత్ నగర ప్రజానీకంకి అందరికీ సంబంధించింది. ఇదివరకు జరిగినప్పుడు ఇలాంటి ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు అందరూ కులమత రహితంగా అందరూ సమిష్టిగా వారిని తరిమి కొట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దయచేసి వారు అర్థం చేసుకొని సంఘాలకు నష్టం జరిగినా భరించారు, కానీ ఇప్పుడు స్థలానికి నష్టం జరిగితే భరించే స్థితిలో లేము. సజీవరాజు ఆర్ఆర్డి సజీవరాజు అనేటటువంటి ఒక పెద్ద మనిషి గత 20 సంవత్సరాలుగా ఆయన ఈ కాలేజీ మైదానంకి కస్టోడియన్ గా ఉన్నారు. ఆ డబ్బంతా ఏం చేశారు, ఎక్కడ అభివృద్ధి చేశారు? చుట్టూ గోడలు రంధ్రాలే, కాలేజీ రంధ్రాలే, ఒక్కదానికి కూడా మీరు అభివృద్ధి చేయలేదని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. పెద్దవారు, మీరు పూజ్యులు, మీరు ఇక మీదట మీ పైన ఎలాంటి అభివృద్ధి జరిగిందో స్టూడెంట్స్ తరపున మేమంతా మీ దగ్గరికి రాబోతున్నాము. 20 సంవత్సరాల నుంచి ఆర్జించిన సొమ్ము ఎక్కడ పెట్టారు, ఎలాంటి డెవలప్మెంట్ చేశారో ప్రజలకు అందరికీ, కర్నూలు ప్రజలకు అందరికీ మీరు తెలియచేసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ మైదానము అభివృద్ధి చెందాలి అంటే మీలాంటి కస్టోడియన్ ఇక ఉండకూడదు. అయితే 20 సంవత్సరాల నుంచి ఎలాంటి మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో చేశారో కర్నూలు ప్రజలకు మీరు తెలియచేయాలి, చూపించాలి. ఈ విషయాన్ని అధికారులకు వారు తెలియపరిచారు. ఈ కర్నూలు ప్రాంతంలో ఎస్టీబీజీ కాలేజ్ అన్యాకాంత విషయాన్ని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి జోక్యం చేసుకొని దీన్ని సరైన క్లీన్ చేయించాలని తెలియపరిచారు. అంతే భాగంగానే ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న కర్నూలు నగరంలో ఉన్న క్రైస్తవులు అనేక మెయిన్ సంఘాలు, అంటే అనేక సంఘాలు వచ్చినాయి. స్టాండర్డ్ చర్చి పాస్టర్ గారు, ప్రార్థన మందిర్ పాస్టర్ గారు, కేజే విజయ్ కుమార్ పాస్టర్ గారు, విలియం చర్చి పాస్టర్ గారు అనేక మెయిన్ సంఘాలుగా వచ్చి ఈరోజు పెద్దలుగా వచ్చి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలపరిచినారు. నగరంలోని గణేష్ నగర్లో ఉన్న విజయ గణపతి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను వేద పండితులు శివ సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయ గణపతి దేవాలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా హోమ కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న వేద పండితులు శివ సుబ్రహ్మణ్య శర్మ తదితరులు మాట్లాడుతూ నగరంలోని గణేష్ నగర్లో గెలిచిన విజయ గణపతి దేవాలయంలో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే శివ సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. అత్యంత విశేషమైనటువంటి ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో వారాహి నవరాత్రుల ఉత్సవాలన్నీ కూడా 3వ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపుకొని అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి అష్టమి నవమి తిథుల్లో కూడా మనం వచ్చేసాం. అష్టమి అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా మొదటి రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ 8వ రోజును కూడా అమ్మవారికి విశేషంగా విష్ణువారాహి అనేటువంటి స్వరూపంలో ఇవాళ అమ్మవారికి అభిషేకము హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం. ఈ అమ్మవారిని నవవిధ స్వరూపాల్లో మనం ఆరాధన చేస్తూ మొదటి రోజున విఘ్నవారాహి స్వరూపంగా, 2వ రోజున జ్ఞానవారాహి, 3వ రోజున లక్ష్మీవారాహి, 4వ రోజున శత్రు నిగ్రహ వారాహి, 5వ రోజున యజ్ఞవారాహి, 6వ రోజున లక్ష్మీవారాహి, 7వ రోజున రుద్రవారాహి, భూవారాహి, ఇవాళ విష్ణువారాహి స్వరూపంతో ఆరాధన చేసి రేపు మహావారాహి స్వరూపంలో 9వ రోజున అమ్మవారి యొక్క ఉత్సవాలన్నీ కూడా మనం పరిపూర్తి చేస్తూ ఉన్నాం. ఈ అమ్మవారికి 9 స్వరూపాల్లో 9 తత్వాల విధంగా ఆరాధన చేసి కుబేర కుంకుమ,
సౌభాగ్య ద్రవ్యాలు, కొబ్బరికాయలు, డ్రై ఫ్రూట్సు, ఖర్జూరం పళ్ళు, పుష్పార్చన, 1000 తామర పూలతో అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి యొక్క సహాయ సహకారాల చేత, విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 3వ సంవత్సరం ఈ గణేష్ నగర్లో ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయంలో కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతూ శ్రీ కొండమడుగు శివసుబ్రహ్మణ్య శర్మ గారు మనకు వాట్సాప్ గ్రూప్లో తెలియజేయడంతో నేను కేవలం ఒక భక్తునిగా సందర్శనకు రావడం జరిగింది. ఒక 2 రోజులు మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు నాకు లక్ష్మీ వారాహి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు చాలా లక్ష్మీ అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది ఈ సంవత్సరం పూజలలో పాల్గొనడానికి నేను రుసుము చెల్లించి పూజలో పాల్గొనడం జరిగింది. కేవలం నాకు పూజ ఉన్నటువంటి ఒక రోజు మాత్రమే నేను రావాలని అనుకున్నాను. మిగతా రోజుల్లో నా పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో. కానీ నేను మొదటి రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 8వ రోజు వరకు కూడా ప్రతిరోజు వస్తున్నాను. నేను 40 కిలోమీటర్ల దూరం నుంచి రోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొని వెళ్తున్నాను. ఎందుకంటే ఇది చాలా విశేషంగా జరుగుతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి భక్తి పారవశ్యంతో మునిగిపోవడానికి, భక్తి సాగరంలో ఓలలాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇక్కడ పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా అద్భుతమైనటువంటి వాతావరణం, భక్తిపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన పికిల్ బాల్ కోర్టును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ అవుట్డోర్ స్టేడియంలో 2.5 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. కర్నూలులో క్రీడాకారుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవుట్డోర్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే ప్రత్యేక నిధులు సమకూర్చి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. రెనోవేట్ చేసి ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, కొత్త గేమ్స్కు తగ్గట్టినటువంటి సదుపాయాలు, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి మన గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సారు, అలాగే కుడా నుండి కూడా సోమశెట్టి వెంకటేశ్వర్లు సార్ కూడా వారి దగ్గర నుండి ఫండ్స్ శాంక్షన్ చేయించడం, అలాగే గవర్నమెంట్ నుండి, అలాగే సిఎస్ఆర్ నుండి గౌరవ మంత్రి గారు ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్కి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మన జిల్లా అందరి తరపున కూడా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అవసరమైనటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి గ్రౌండ్ కానీ, లేకుంటే ట్రాక్ కానీ, లేకుంటే ఈ కొత్త స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పికిల్ బాల్ కోర్ట్ కానీ, లేకుంటే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేసే ఇవన్నీ కానీ, అలాగే ముఖ్యంగా వర్షం వస్తే బురద కాకుండా గ్రౌండ్ లెవెలింగ్ కానీ, డ్రైనేజ్, ఇవన్నీ కూడా అవసరమైనటువంటి ఒక సిస్టమేటిక్గా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానీ, లేకుంటే కుడా వాళ్ళు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం కార్పొరేషన్ తరపున కూడా మేము కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తూ ఖచ్చితంగా కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని ఆదేశాలు ఇస్తూ పనిచేసినటువంటి భరత్ కూడా చాలా వరకు ఇలా దృష్టి పెట్టాడు కర్నూలు టౌన్ మీద. అదేవిధంగా జిల్లాలో కూడా దృష్టి పెట్టాడు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక్కటే కాకుండా పరిశ్రమలు తేవడానికి ముందు అడుగులో ఉన్నాడు. పరిశ్రమలు పెద్ద వస్తున్నాయి. చాలామందికి ఉద్యోగ అవకాశాలు కావాలి. చదువు చదివి ఉద్యోగాలు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న టైంలో మంచి యొక్క పరిశ్రమ వచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడానికి ముందడుగులో ఉన్నాడు. ఇలా రాష్ట్రంలోనే ఇలా పరిశ్రమల శాఖ మంత్రి చిన్న పోస్టు కదా, అది చాలా పెద్దది. ఇవాళ చంద్రబాబు నాయుడు అతని భుజస్కంధాల మీద పెట్టాడంటే తప్పకుండా కష్టపడి పనిచేసి దానికి న్యాయం చేసిన ఉద్దేశంతో ఈ పోర్టుబోల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు
ఈ గ్రౌండ్ ఇక్కడ వచ్చినందుకు మేము కూడా నుంచి మేము కూడా అంత పాల్పంచుకొని మా వరకు కూడా మేము ఫండ్స్ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, మంచి పనులకు ఏదైనా సరే కూడా ముందుండి భరత్ ఆధ్వర్యంలో ఏదైనా పని చేస్తారని మేము సిద్ధంగా ఉన్నాం. మా స్మార్ట్ సిటీ దిశలో పనిచేస్తున్నాం మేము. అండ్ సూపర్ 6లో కూడా నేను చెప్పడం జరిగింది, కర్నూలు సూపర్ 6లో కూడా కర్నూలుని స్మార్ట్ సిటీగా రూపురేఖలు మారుస్తాము, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పడంతో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. దీని భాగంగా నేను లాస్ట్ టైం ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు వాలీబాల్, పికిల్ బాల్, వాకింగ్ ట్రాక్ కలిపి దాదాపు 2.5 కోట్లది వర్క్స్ అది. ఇప్పుడు పికిల్ బాల్ కంప్లీట్ కావడం జరిగింది, త్వరలో వాలీబాల్, తర్వాత ఫైనలీ వాకింగ్ ట్రాక్. ఇదే కాకుండా అప్పుడు మన స్పోర్ట్స్ లవర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మధ్యలో టర్ఫ్ అది చేస్తే చాలా బాగుంటుందని చెప్పాము. ఆ రోజు ఎంపీ గారు ముందుకు వచ్చి 10 lakhs అన్నారు, తర్వాత 25 lakhs అన్నారు. అది యాక్చువల్గా ఇప్పుడు 85 lakhs బడ్జెట్ అయింది. సో ఆ 85 lakhs బడ్జెట్ వర్కౌట్ చేసి అది ప్లాన్ చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఎంపీ గారు ఇచ్చే 25 lakhs వచ్చి వేరే ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చేసేది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోచెస్, నేను ఎప్పుడు చెప్తుంటా ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోచెస్ ఇవన్నీ డెవలప్ అయితే స్పోర్ట్స్ అనేది గ్రో అయ్యేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. ఈరోజు పికిల్ బాల్ కూడా మీరు చూస్తే ట్రెండింగ్ ఆల్ ఓవర్ ఇండియా పికిల్ బాల్కి మంచి ఫేమస్ అయింది ఈ గేము. అందుకని ఇమీడియట్గా తేవడం జరిగింది. ఇక్కడ కూడా కర్నూలులో ప్రైవేట్గా ఒక 2-3 చోట్ల చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఏ గుడ్ స్పోర్ట్. సో అందుకనే ఇమీడియట్గా ఇక్కడ కూడా చేస్తామని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం మనకి సెంటర్ ఆఫ్ సిటీలో ఉండడము, సో దీనికి ఎంతో హిస్టరీ ఉంది. సో అన్నీ ప్లాన్ చేస్తాము, ఏమేమి అవుతాయో దీనిలో డెవలప్మెంట్స్ ఎన్ని అవుతాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లోనే మా తరఫున మేము ఫుల్ సపోర్టు ఫ్రమ్ ది గవర్నమెంట్, చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ అండ్ లోకేష్ గారు కూడా ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోచెస్ కానీ డెవలప్ చేయాలని మంగళగిరిలో కూడా మీరు ఆ స్టేడియంని పక్కన పెట్టింటే ఆ స్టేడియంని కూడా డెవలప్ చేసి ఇక్కడ కూడా విజయవాడలో కూడా 2020 మ్యాచెస్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పి బిగ్ ప్లాన్ ఉంది స్పోర్ట్స్కి. ఏ ప్రభుత్వం అయితే బాగా చేస్తుందో వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తే కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేయాలంటే మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఉండాలా, మీ పాజిటివ్ థింగ్స్ మీరు ఎప్పుడు ఏవి చెప్పినా వీఆర్ రెడీ టు డూ. ఈవెన్ ఎస్టీబీసీ గ్రౌండ్లో కూడా ఈ మధ్య ఏదో వినడం జరిగింది, అక్కడ కూడా సమ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవి అంటే ఇమీడియట్గా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అది ఏమన్నా ఉంటే, ఎందుకంటే అదొక సెంటిమెంటు, ఒక ఎమోషన్. అది ఆ ఎస్టీబీసీ గ్రౌండ్ని పొరపాటున ఏమన్నా ఇల్లీగల్వి జరిగితే కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఏ పార్టీ యాక్సెప్ట్ చేయదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉండేవి 2 గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్కి సో మచ్ అటాచ్మెంట్ స్పోర్ట్స్ లవర్స్కి అందరికీ. సో ఎంత వీలైతే అంత డెవలప్ చేస్తాం. అండ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ కర్నూలు సిటిజన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండి. థ్యాంక్ యూ. హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో హిమాచల్ యూత్ ఆర్గనైజేషన్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక సమ్మేళనంలో ప్రతిభ కనబరిచిన టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ భార్గవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక సమ్మేళనంలో నగరానికి చెందిన టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు గీత, భార్గవి, మోక్షిత, కీర్తి పాల్గొని కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు గాంధీ భజన్లో తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా వారిని తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శాల్వాల్ కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక సమ్మేళనంలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. అనంతరం టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్లో 5 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక సమ్మేళనంలో తమ అకాడమీకి చెందిన 4 చిన్నారులు పాల్గొని ప్రతిభ కనబరిచారని చెప్పారు. ముఖ్యంగా కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు వారు ప్రదర్శించిన గాంధీ భజన్ అందరి మన్ననలను అందుకుందని తెలిపారు.
వీరి ప్రతిభను హిమాచల్ ప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులు అమృత్ శర్మ ప్రత్యేకంగా అభినందించినట్లు వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రోత్సాహంతోనే తమ చిన్నారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి అందరి అభినందనలు అందుకున్నారని అన్నారు. పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో హిమాచల్ యూత్ ఆర్గనైజేషన్ కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంస్కృతిక సమ్మేళనం జరిగింది. ఈ సాంస్కృతిక సమ్మేళనంలో టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి 4 పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 4 ఈ జాతీయ స్థాయిలో జరిగినటువంటి సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎంపీ అమృత్ శర్మ గారి ఒక అభినందనలు కూడా మెచ్చుకోవడం జరిగింది. మన పిల్లలు ప్రదర్శించినటువంటి కూచిపూడి నృత్యము మరియు జానపద నృత్యము మరియు ఎస్పెషల్లీ గాంధీ భజన్కి అందరు ఫిదా అయిపోయినారు. చాలా అట్రాక్ట్ అయిపోయి ఆయన ఆనందంతో పిల్లల్ని దగ్గర తీయడం జరిగింది, పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ చక్కటి అవకాశం మన టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. భార్గవి, మోక్షిత, కీర్తి వీళ్ళు పాల్గొనడం జరిగింది. ఈ 4 అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించి ఎంతో చక్కగా ప్రదర్శించి ఎస్పెషల్లీ గాంధీ భజన్కి మంచి పేరు తీసుకురావడం జరిగింది. స్వర్ణాంధ్ర 247లో భాగంగా జిల్లాలో జీవీఏ జీడీడీపీ లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఉద్యాన భవన్లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఉద్యాన భవనంలో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఆర్థిక అభివృద్ధిపై జిల్లా అధికారుల కోసం సామర్థ్యం పెంపు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిందని, వాటి సాధనలో జిల్లా అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తలసరి ఆదాయం వంటి ఆర్థిక సూచీలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించాలంటే ఈ ఆర్థిక సూచీలపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. జిల్లా ఆర్థికాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి అధికారి తమ శాఖ పరిధిలోని అభివృద్ధి అవకాశాలను గుర్తించి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జీడీడీపీ వృద్ధి, తలసరి ఆదాయం పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి రంగంలో ఉత్పాదకత, ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టినప్పుడే జిల్లా తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎండిఎస్ కార్యక్రమాన్ని, సహజ వ్యవసాయాన్ని అధికారులు రైతులకు విస్తృతంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. వర్షపాతం తక్కువగా నమోదైన పరిస్థితుల్లో కూడా రైతులకు కనీస దిగుబడి లభించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 92,000 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిని 2 లక్షల ఎకరాలకు విస్తరించే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. జిల్లాలో తలసరి ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రాలయం కేంద్రంగా పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతూ జిల్లాలో కొత్త హోటళ్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, విమానాశ్రయంలో కార్గో సేవలు, నైట్ ల్యాండింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే జిల్లా అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యానవన రంగంలో రైతులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ ప్రణాళికలు కూడా అదే దిశగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని రంగాల్లో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల ఆదాయాన్ని పెంచే కార్యాచరణతో అధికారులు ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఖనిజ రంగంలో పనిచేయని మైనింగ్ రీచ్లను గుర్తించి పెండింగ్లో ఉన్న చట్టబద్ధ
అనుమతులను వేగవంతంగా పూర్తి చేసి వాటిని తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావాలని కలెక్టర్ మైన్స్ డీడీని ఆదేశించారు. అదేవిధంగా కొత్త ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త మైనింగ్ రీచ్లను ఈ వేలం ద్వారా కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మండలాల వారీగా ఉన్న ప్రత్యేకతలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. కృష్ణగిరి మండలంలో బ్లాక్ గ్రానైట్ సమృద్ధిగా ఉండటంతో అక్కడ తలసరి ఆదాయం అధికంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రతి మండలంలోని ప్రత్యేక వనరులను ఆధారంగా చేసుకుని ఆదాయ వృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అధికారి తన శాఖకే పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, మండలాల బలాలు బలహీనతలను విశ్లేషించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. జిల్లాలో భారీ పెట్టుబడులను ఆకర్షించటం, పరిశ్రమల విస్తరణ, ఉపాధి అవకాశాల సృష్టి ద్వారా ప్రతి కుటుంబం తలసరి ఆదాయాన్ని పెంచే లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40 MOUs కుదిరాయని, వాటి ద్వారా దాదాపు 90,000 కోట్ల పెట్టుబడులు రానుండటంతో పాటు 35,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ పెట్టుబడులు జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసి తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ తన తదుపరి యూనిట్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా జయరాజ్ ఇస్పాత్ సంస్థ కూడా తన పరిశ్రమలను విస్తరిస్తోందని, అలాగే మరిన్ని పరిశ్రమలు జిల్లాకు రావటానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ప్రతి మండలంలో గ్రాస్ డిస్ట్రిక్ట్ వాల్యూ పెరిగేలా కొత్త అవకాశాలను అన్వేషించి స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గంగా భవానీ మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిరెడ్డి అన్నారు. నగరంలో గంగా భవానీ మాత కలశ యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని బండిమెట్ట వద్ద ఉన్న గంగా భవానీ ఆలయంలో శ్రీ గంగా భవానీ కలశాల యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని చిన్నమ్మవారి శాల నుంచి బండిమెట్టలోని ఆలయం వరకు ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యాత్ర నిర్వహించిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గంగా భవానీ మాత అలంకారంలో ఓ మహిళ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి మాట్లాడుతూ నగరంలో ప్రతి సంవత్సరం బండిమెట్టలో ఉన్న గంగా భవానీ మాత ఆలయం వద్ద ఇలా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. గంగా భవానీ మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గంగా భవానీ మాత ఆశీస్సులతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ ఆనందంగా జీవించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కోరారు. కర్నూలు నగరంలోనే ఏటిగడ్డ ఒడ్డున వెలిసిన గంగాదేవి పరమేశ్వర శివాలయము బండిమెట్ట ఆలయం నిర్మించి గత దగ్గర 18-20 సంవత్సరాల నుండి మరి అంగరంగ వైభవంగా గంగా భవానీ కలశాల యాత్రతో చిన్నమ్మవారి శాల నుండి బండిమెట్ట వరకు అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండే చుట్టుముట్టు దేవాలయాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరి అన్ని దేవాలయ కేంద్రాలకు, అన్ని భజన మండలకు, అన్ని కుల సంఘాలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి బండిమెట్ట కమిటీ ఆధ్వర్యంలో ఇంత వైభవంగా జరపడము నిజంగా కర్నూలు నగరంలో కూడా ఎక్కడ లేదని చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులందరూ ఈ గంగమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఇలాగనే రంగరంగ వైభవంగా నిశ్చయిస్తున్నారు. ఈసారి వారి ప్రతి ఒక్కరు కమిటీ నంబర్లు మాత్రం ముందరుండి ఈ పండుగని రంగరంగ వైభవంగా జరిపించినారు. ఈ క్రెడిట్ మొత్తం ఈ కమిటీ సభ్యులదే. జాతర అమ్మవారి జాతర బాగా జరుపుకుంటాము, రంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కోరిక మాది ఏముందంటే అమ్మవారి దగ్గర మేము ఈ జాతరలో ప్రతి సంవత్సరం విన్నవించుకుంటాం మా కోరికలు. రైతులు వర్షాలు లేక చాలా బాధపడుతున్నారు. మన భారతదేశానికి రైతే వెన్నెముక. కాబట్టి రైతు లేకుంటే మనం లేము. రైతే రాజు. కాబట్టి రైతులకు అమ్మవారు వర్షం కురిపించాలని,
వాళ్ళకు నీరు ఎప్పుడు కూడా తక్కువ చేయకుండా సకలము వాళ్ళకు నీరు కానీ పంటలు కానీ అన్ని బాగుండాలని అమ్మవారిని మేము ఇక్కడ కోరుకుంటున్నాము. తమ కళాశాలలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యా బోధన ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆంథోనీ రాజు కోరారు. తమ కళాశాలలో వచ్చే సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. గతంలో నగరంలోని బిషప్ హౌస్ వద్ద ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలను నగర శివార్లలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పూర్తి స్థాయిలో ఆధునీకరించి అన్ని హంగులతో ప్రారంభించారు. సువిశాల ప్రాంగణంలో ఆధునిక భవనాలను నిర్మించి కళాశాలకు నూతన శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆంథోనీ రాజు మాట్లాడుతూ, గతంలో బిషప్ హౌస్ వద్ద ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలను 1997లో నూతన ప్రాంగణానికి మార్చామని తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలను ఆధునిక వసతులతో భవనాలను నిర్మించి సువిశాల క్రీడా మైదానంతో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ కళాశాలలో విద్యా బోధన ఉంటుందని అన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని, అదే తమ కళాశాలలో తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ఫీజుల్లో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం తమ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ కోర్సులను నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో వొకేషనల్ కోర్సులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తమ కళాశాలలో రెగ్యులర్ కోర్సులతో పాటు ఆధునిక లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అదనపు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫంక్షన్లో మా యొక్క బిషప్ గారు మోస్ట్ డాక్టర్ గోల జానస్ తండ్రి గారు ఈ కాలేజ్ రెనోవేషన్ చేసిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది ఈరోజు. మరి చాలామంది పేద విద్యార్థులు విద్య అందించాలనే ఉద్దేశంతో మా బిషప్ తండ్రి గారు చాలామంది కూడా తక్కువ ఫీజులో కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఇక్కడ భవనాలంతా కూడా నిర్మించి ఇక్కడ చాలామంది పిల్లలు ఈ సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు. చాలా మటుకు కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ పెరిగాయి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా అడ్మిషన్స్ పెరుగుతాయి. తర్వాత ఈ సంవత్సరం నీటు, ఎంసెట్, తర్వాత అదేవిధంగా జర్మన్ లాంగ్వేజ్ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ మీద కూడా కొంచెం ధ్యాస పెడుతూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలు చాలామంది కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కాబట్టి వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కూడా మేము ధ్యాస పెడుతూ ఉన్నాము. రాబోయే కాలంలో కూడా కొన్ని అదర్ కోర్సెస్ కూడా పెడదామని ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. సంవత్సరం నుంచి కూడా మేము వొకేషనల్ కోర్సెస్ పెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇటువంటి కోర్స్ పెట్టాలని కూడా మాకు ఆలోచనలో ఉంది. దీనికన్నా మెయిన్ కారకుడు మా బిషప్ గారు అయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గోరంట్ల జానస్ గారు. ఇది మహావిద్యావేత్త. ఇక్కడ ఇటలీ దేశంలోనే ఒక పెద్ద యూనివర్సిటీకి రెక్టర్గా ఉండి ఆయన ప్రపంచ విద్యార్థులకి బోధన చేసినాడు. ఆయనకి ఎక్కువ భాషలు కూడా ఉన్నాయి. మంచి పండితుడు కాబట్టి ఆయన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా రాకెట్ వేగంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి పూనుకొని ఈ యొక్క నాంది పలుకుతున్నారు. ఈ సందర్భంగా వారి సందేశం ఏమిటంటే, పేద విద్యార్థులు పేదరికంగానే ఉండకూడదు, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఇవ్వాలి అనేది వారి యొక్క సందేశము. సో ఆ సందేశాత్మక పరంగానే మేము కూడా అడుగులు ముందుకేస్తున్నాము. మా కరెస్పాండెంట్తో కలిసి మా సహా ఉపాధ్యాయులందరూ, లెక్చరర్స్ అందరూ వాటి ప్రకారంగా మేము ప్రణాళికలు వేసుకొని విద్యార్థులను తీర్చిదిద్దుతాము. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి తమను ఆదుకోవాలని ఏపీ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఎంపీ ఈవోలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా తమకు 35,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని కోరారు. అలాగే తమకు శాశ్వతంగా ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు నాన్ శాంక్షన్ పోస్టుల నుంచి శాంక్షన్ పోస్టులుగా తమ ఉద్యోగాలను కన్వర్ట్ చేయాలని కోరారు. అలాగే అందరూ ఉద్యోగులు లాగే తమకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. తమకు ప్రమాద బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. వరకు 70% మహిళా ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళకు కూడా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్స్ లీవ్ మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మేము ప్రస్తుతము వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి సచివాలయంలో ఉన్న విఏఏలు ఏ విధమైనటువంటి జాబ్ చార్ట్ చేస్తున్నారో అదే విధమైనటువంటి జాబ్ చార్ట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ విధులే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ విధులైనటువంటి బిఎల్ఓస్ కానీ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతున్నాము. కానీ మా యొక్క పనిని ప్రభుత్వము గుర్తించడం లేదు. వ్యవసాయ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మాకు తక్షణమే ప్రభుత్వము మా డిమాండ్లను సానుకూలంగా తీసుకొని మా డిమాండ్లను నెరవేర్చాలని పత్రికా విలేకరులకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ తెలియజేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 29వ తేదీ జరగనున్న గురు పౌర్ణమిని పురస్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 7 రోజులు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖండ నామావళి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నామావళికి కర్నూలు చుట్టుపక్కల గ్రామాలైన కొంకల గ్రామ భజన మండలి, నన్నూరు గ్రామ భజన మండలి, పుల్లూరు గ్రామ భజన మండలి, బోదెపాడు గ్రామ భజన మండలి మరియు కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం భజన మండలి కలిసి మొదటి రోజు 5 భజన బృందాలు ఈ అఖండ నామంలో పాల్గొన్నారని దేవస్థాన ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 29వ తారీఖు గురు పౌర్ణమి వేడుకల కార్యక్రమం పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 8 రోజుల పాటు ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం 9 రోజుల పాటు ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ గురు పౌర్ణమి కార్యక్రమం పురస్కరించుకొని వారం రోజుల ముందర అంటే 22వ తారీఖు బుధవారం ఉదయం 8:45 నుండి 29వ తారీఖు ఉదయం 8:45 వరకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని అఖండ నామస్మరణ కార్యక్రమం ఉంటుంది. ఇది బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు రాధాకృష్ణమయ్య అనే భక్తురాలు ఈ నామ సప్తాహాన్ని ప్రారంభించింది. ఆమె ప్రారంభించిన నామ సప్తాహం నేటి వరకు నిరంతరం కొనసాగుతోంది దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి భజన బృందము రామాంజనేయ భజన బృందం వారు కొంకల నుంచి వచ్చి ఈరోజు భజన బృంద కార్యక్రమం పాల్పంచుకున్నారు. వీళ్ళు 6 గంటల సేపు ఈ భజన ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, 9 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు, 3 నుంచి మళ్ళీ 9 వరకు బ్యాచ్లుగా ఇట్లా 35 భజన బృందాల వాళ్ళు వచ్చి గ్రామాల నుంచి వచ్చి ఈ భజన కార్యక్రమం పాల్పంచుకుంటున్నారు. వారి కుటుంబానికి ఆ స్వామి వారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. ఇన్సూరెన్స్ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ లలిత కళ అన్నారు. నగరంలోని గాంధీనగర్ లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ లలిత కళకు జిల్లా నేషనల్ ఇన్సూరెన్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె పాలసీదారులను నేరుగా కలిసి ఇన్సూరెన్స్పై అవగాహన కల్పించారు. గాంధీనగర్లో ఉన్న కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ఎక్కువ శాతం క్లెయిమ్లను అందించామని అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఇన్సూరెన్స్ పాలసీలు ఎంతో అండగా ఉంటాయని లలిత కళ తెలిపారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుందని, అదే ముందుగానే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటే తక్కువ ఖర్చుతోనే పెద్ద సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ లలిత కళతో పాటు మనోజ్, రీజనల్ మేనేజర్ సురేష్, సేర్ చీఫ్ బిజినెస్ మేనేజర్ కర్నూల్,
విజయ్ జాదవ్, మోటార్ క్లయింట్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. Our Young India policy, you can a basic 5 lakh cover, we can have it at 10,890 rupees, which will be only 30 రూపాయలే. మీకు రోజుకి 30 రూపాయలు పడుతుంది. మీకు మీ ఫ్యామిలీ కూడా కవర్ అవ్వాలంటే ఇంకొక 36 రూపాయలు అవుతుంది. రోజుకి 36 రూపాయలు, సంవత్సరానికి నెలకి 1000 రూపాయలు. సో ఇట్స్ చీపెస్ట్ ఐ వుడ్ సే ద పాలసీ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ ఒక పాలసీ తీసుకోవాలి. ఇంతవరకు ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకొని వాళ్ళు ఈ పాలసీ తీసుకుంటే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు హెల్త్ పాలసీ అందరికీ అవసరము. ఈ కోవిడ్ తర్వాత అందరూ దాన్ని రికగ్నైజ్ చేశారు దట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. విదౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజల యొక్క ఏదైనా జబ్బు వచ్చిందంటే మొత్తం వాళ్ళ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వాళ్ళ సేవింగ్స్, వాళ్ళు ఇల్లు ఏవి అన్నీ పోతాయి ఏదైనా మేజర్ జబ్బు వచ్చిందంటే. సో అవన్నీ కాపాడేందుకు, అవన్నీ వాళ్ళు మంచిగా ఉంచుకునేందుకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అందరూ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ ఇన్సూరెన్స్కి అలవాటు పడాలి, ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అలవాటు పడాలి. మీరు ఇన్సూరెన్స్ దాని యొక్క బెనిఫిట్స్ మీరు తీసుకుంటేనే తెలుస్తుంది మీకు. అందరికీ ప్రజల్లో ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కొన్ని డబ్బులు కడితే తర్వాత డబ్బులు వస్తాయని దాంట్లో ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్లో. అదొక సేవింగ్ స్కీమ్ లాగా. కానీ ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇవి కవర్ ద రిస్క్. ఆ రిస్క్ కవర్ చేసిన ఆ అవేర్నెస్ వీ వాంట్ టు క్రియేట్ అమంగ్ ఆల్ ద పీపుల్ దట్ ఇట్ ఈస్ నాట్ సేవింగ్, లైక్ ఇట్ ఈస్ లైక్ వీఆర్ కవరింగ్ ద రిస్క్. ఆ రిస్క్ కవర్ చేసినందుకు they will get the benefit, the society will get the benefit, everybody. It's like volumes. ఎక్కువ మంది అందరూ కవర్ చేస్తే ఎవరో అందరికీ జబ్బు రాదు, లేకపోతే అందరికీ లాస్ అవ్వదు. ఇట్స్ లైక్ కవరింగ్. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్ దట్. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.